హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక కమ్మటి రెసిపీ అయితే చూపించబోతున్నాను. అది ఏంటంటే మామిడికాయ పచ్చిమిర్చితోటి పప్పుచారు అండి. ఇది ఇలా చేసుకుంటే చాలా కమ్మగాను చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకొని ఒకసారి 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాంబార్ పొడి, అలాగే పచ్చి మామిడికాయ. ఈ పచ్చి మామిడికాయ ఇక్కడ హాఫ్ అయితే సరిపోతుంది, హాఫ్ తీసుకున్నాను. మనం పెట్టే రసాన్ని బట్టి మామిడికాయ ఫుల్ హాఫ్ అనేది సెట్ చేసుకోవచ్చు. పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 3 విజిల్స్కి పప్పుతో పాటు మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే కుక్కర్ ప్రెజర్ అనేది పోతుంది. మూత తీస్తే చూడండి చక్కగా పప్పు అలాగే మామిడికాయ అనేది చక్కగా ఉడికిపోయింది. ఈ మామిడికాయ గుజ్జు తీసుకోవడానికి వీలయ్యేంత వేడికి వచ్చేంత వరకు పక్కన ఆరనివ్వాలి. ఆరిన తర్వాత చేతి ఇలా తీసుకొని ఈ గుజ్జు అనేది మామిడికాయ గుజ్జు అంతా తీసుకోవాలి. ఈ విధంగా గుజ్జు అంతా తీసుకున్న తర్వాత ఈ పప్పు అలాగే మామిడికాయ గుజ్జుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రెండింటిని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది. ఏ పలుకు ఏమీ లేకుండా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ కుక్కర్లో అయితే పప్పును వండామో అదే కుక్కర్లో ఈ పేస్ట్ని వేసేసి మనకి చారుకు అవసరమైన వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి రసం పొడి అనేది రెడీ చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 స్పూను ధనియాలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం ఆరిన తర్వాత ఒకసారి దీన్ని గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని మనం చారుకి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో 1 స్పూను సాల్టు, అలాగే సాల్ట్తో పాటు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని బాగా కలిపేసేసి స్టవ్ మీద 2 పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని ఒక 8-9 పచ్చిమిర్చిని చీలకలైతే వేసాము. ఇక్కడ మనం కారం వాడకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటి ఈ కారం అనేది వస్తుంది మన చారుకి. అలాగే ఉల్లిపాయలు పచ్చి ముక్కలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఎక్కువ ఉడకనవసరం లేకుండా ఇవి తింటుంటే మనకి క్రంచీగా తగిలేంత వరకు ఉడికితే సరిపోతాయి. 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉడికితే చాలు. జస్ట్ దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉడికితే సరిపోతుంది ఉల్లిపాయ అనేది. ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు అనేది బాగా రెడీ అయిపోయింది. పప్పుచారుకి రుచి అనేది తాలింపు వేగిన దాన్ని బట్టి రుచి అనేది వస్తుంది. తాలింపుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఈ తాలింపుని తీసి మనము ముందుగానే రెడీ చేసుకున్నాం కదా పప్పుచారు, ఈ పప్పుచారులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపి 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. పప్పుచారు అనేది మామిడికాయతోటి పచ్చిమిర్చితో పప్పుచారు అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా కమ్మగా ఉంటుంది. ఇది తినేటప్పుడు ఘాటు అలా ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నమే అవసరం లేదు. ఈ వేడి చారుని కొంచెం చల్లగా ఉన్న అన్నంలో కూడా వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చారుతో పాటు 2 అప్పడాలు కానీ లేదా మిరపకాయలు ఉంటాయి కదా, చల్ల మిరపకాయలు, వాటితో పాటు నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.